ఈరోజు శ్రావణ మాసం బహుళపక్షం విదియ తిథి ఉంది. అశూన్య శయన వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ అశూన్య శయన వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా శివుణ్ణి ఏ విధంగా పూజించడం ద్వారా అన్ని సమస్యలు అధిగమించవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే విదియ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు భూలోకానికి వచ్చి భూలోకంలో వాకుడు చెట్టు మొదట్లో శయనిస్తారు. ఇలా లక్ష్మీనారాయణులు భూలోకానికి వచ్చి వాకుడు చెట్టు మొదట్లో శయనించే శ్రావణమాస బహుళపక్ష విదియ తిథి నాడు అశూన్య శయన వ్రతం అనే పేరుతో లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా పూజించినట్లయితే సంవత్సరం మొత్తం లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుందని చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఈ అశూన్య శయన వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, మీ గృహంలో స్నానం చేశాక పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీనారాయణుల చిత్రపటానికి తులసి దళాలతో పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లు పఠించాలి. పచ్చకర్పూరంతో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి హారతిచ్చి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఉదయం పూట లక్ష్మీనారాయణులను పూజించాలి. సాయంకాలము చీకటి పడిన తర్వాత లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉన్న వాళ్ళైతే లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి. లక్ష్మీనారాయణులకు పవళింపు సేవ చేయాలి. లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఇంట్లో లేని వాళ్ళు లక్ష్మీనారాయణుల చిత్రపటాన్నే ఊయలలో ఉంచి ఊయల సేవ, పవళింపు సేవ చేయాలి. దీన్నే అశూన్య శయన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అయితే గృహంలో ఇలా ప్రత్యేకంగా లక్ష్మీనారాయణుల పూజ చేయటం వీలు కాని వాళ్ళు, లక్ష్మీనారాయణుల పవళింపు సేవ చేయటం వీలు కాని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయంలో పవళింపు సేవను దర్శించండి. అలా దర్శించినా కూడా అశూన్య శయన వ్రతం చేసిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈ అశూన్య శయన వ్రతం సందర్భంగా లక్ష్మీనారాయణుల పూజ చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి అర్ఘ్యాన్ని లక్ష్మీనారాయణుల దగ్గర విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్యం ఎలా విడిచిపెట్టాలంటే, ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో జలం పోసి ఆ జలంలో రకరకాలైనటువంటి పుష్పాలు, అక్షింతలు, వాటితో పాటు కొద్దిగా చందనము కలిపి ఇప్పుడు ఈ ఋతువులో ఏ పండ్లైతే లభిస్తాయో ఆ పండ్ల ముక్కలు కూడా ఆ జలంలో వేసి ఆ నీటితో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన అర్ఘ్యాన్ని అశూన్య శయన వ్రతం సందర్భంగా లక్ష్మీనారాయణులకు సమర్పించినట్లయితే సంవత్సరం మొత్తం లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా స్ఫటిక శివలింగానికి కానీ పాదరస శివలింగానికి కానీ అభిషేకం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా నర్మదా బాణలింగానికి అభిషేకం చేసిన సమస్త శుభాలు చేకూరతాయి. ఈరోజు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటే జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా పరమశివుడికి కొబ్బరి నీళ్లతో కానీ కుశోదకము అంటే దర్భలు కలిపిన జలాలతో కానీ అభిషేకం చేయటం ద్వారా ఆకస్మికంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా పరమశివుడికి తుమ్మి పూలతో పూజ చేసి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సిరి సంపదలను అందిపుచ్చుకోవచ్చు. అశూన్య శయన వ్రతం శ్రావణ సోమవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.